ఈ కోర్టు ఎందుకు భయం, ఎందుకు వీళ్ళకి ఇంకా భయం ఎందుకు? పవన్ పవన్ గారు మీకు సార్ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అధికార ప్రతినిధి ఓట్ల సురేంద్ర అన్న గారికి, అదేవిధంగా విశ్లేషకులు శ్రీరామ్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. అదేవిధంగా ఈ రోజు ఏదైతే జనసేన పార్టీ 13వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ కార్యకర్తలకి, అదేవిధంగా నాయకులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సార్ పవన్ గారు, ఈ రోజు ఏదైతే సుప్రీం కోర్టులో మన్నూరు శ్రీనివాస్ అనే వ్యక్తి ఏదైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేయడం జరిగింది, ఏదైతే లడ్డూ గురించి తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు లడ్డూ గురించి వ్యాఖ్యలు చేయకూడదు అని చెప్పి కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే సిట్టు విచారణలో జంతు కొవ్వు ఏది కలవలేదు అనేసి చెప్పడం జరిగింది. అయినా కూడా కొంతమంది పెద్ద నాయకులు పబ్లిక్ లో వ్యాఖ్యలు చేస్తున్నారు, దీనివల్ల లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు ఏదైతే వాదించడం జరిగింది. దానికి ఏదైతే సుప్రీంకోర్టు బెంచ్ సిజే గారు సూర్యకాంత్ ఏం జడ్జిమెంట్ ఇచ్చారంటే, ఈ పిటిషన్ లో నేరగాళ్లను కాపాడే ఉద్దేశం ఉన్నట్టుగా కనబడుతుంది. ఏదైతే ప్రస్తుతం సిబిఐ విచారణ కొనసాగుతుంది, ఈ దశలో కోర్టులో జోక్యం అవసరం లేదు, అందువల్ల పిటిషన్ డిస్మిస్ చేయడం జరుగుతుందని చెప్పి డిస్మిస్ చేయడం జరిగింది. అంటే ఈరోజు వీళ్ళు ఏదైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇసుకలో దోపిడీ చేసుకున్నారు, మట్టిలో దోపిడీ చేశారు, మైన్స్ లో దోపిడీ చేశారు, లిక్కర్లో దోపిడీ చేశారు, విద్యుత్ లో దోపిడీ చేశారు, ప్రభుత్వ భూముల్లో దోపిడీ చేశారు, అడవి భూముల్లో దోపిడీ చేశారు, దేవాదాయ భూముల్లో దోపిడీ చేశారు. చివరికి ఏదైతే వెంకటేశ్వర ప్రసాదాన్ని ఏదైతే హిందూ మతం సంబంధించిన వాళ్ళు ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా ఆ లడ్డుకి ఎంత వాల్యూ అంటే, ఎక్కడన్నా పోయి ₹1,00,00,000 పని కూడా సరే ఆ ₹20 లడ్డు ఇచ్చేసి చేసుకొని వచ్చే పరిస్థితిలో ఉంది. అంటే అంత భక్తితో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేకపోయినా ఆయన ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. హిందువులు పెద్ద ఎత్తున ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఒక మనసులో ఒక ముద్ర ఉంది. అటువంటి ప్రసాదాన్ని ఏదైతే సిట్టు ఇవ్వలేదు, జంతువుకు కలవలేదు అని చెప్పి దాని గురించి చర్చ జరగకూడదంటే ఎలా చర్చ జరగకుండా ఉంటుంది? ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. మీరు అవినీతి చేశారు, అన్నిట్లో చేశారు అవినీతి, దాని గురించి ప్రజలు పట్టించుకోలేదు. మీరేదో కోర్టుకు తిరుక్కుంటున్నారు, కేసులు వేసుకుంటున్నారు, బెయిల్ తెచ్చుకుంటున్నారు, బయట తిరుక్కుంటున్నారు, మళ్ళీ రిమాండ్లో పోతున్నారు. దాని పక్కన పెట్టేస్తే ఈరోజు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈరోజు లడ్డూ ప్రసాదంలో పెద్ద అవినీతి చేసి, అది కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా చేసి ఈ రోజు దాని గురించి మాట్లాడకూడదంటే ఎవరు ఒప్పుకుంటారు? అదే ఏదైనా ముస్లిమో లేదా క్రిస్టియనో ఈ విధంగా చేసుంటే ఏం చేస్తుంటారు? ఈరోజు ఇతర మతాలని మాత్రము వాళ్ళు గౌరవిస్తున్నారు, హిందూ మతానికి మాత్రం ఈరోజు డబ్బుల కోసము హిందూ మతాన్ని ఈరోజు దిగజార్చే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అదే చెప్తున్నారు ఈరోజు ఏమిటంటే మోనో డైగ్లిజరేట్స్ ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ అనేసి 2 కెమికల్స్ కలిసి ఉన్నాయి దాంట్లో. ఒక 10 ఏదైతే ఎస్ వాల్యూమ్ 97 to 96 వరకు అయితే అది గుడ్డు మంచి నెయ్యి, దాన్ని దాటితే మాత్రం అది బ్యాడ్ అనేసి ఎస్ వాల్యూమ్ 102.4 వరకు దాన్ని మధ్య ఉండాలి. దానిపైన ఉంటే 104 లేకపోతే 117 ఉంటే అవి ఖచ్చితంగా జంతువుకు కులిసినట్టు అని చెప్పేసి ఆ రోజు ఎన్డీబీఏ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 104 కొవ్వు, 100 ఎస్ వాల్యూమ్ 117 అయితే ఖచ్చితంగా పంది కొవ్వు కలిసినట్టు. అంటే మనం ఇంకా చెప్పలేక దాన్ని చెప్తున్నాను. 104 వరకు కొవ్వు, అదే విధంగా 117 వరకు వెళ్ళిపోతే అది పంది కొవ్వు కలిసినట్టుగా ఆ రోజు ఎన్డీబీ రిపోర్ట్ లో ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు ఏదైతే మాట్లాడడం జరుగుతుంది, కానీ దాన్ని మాట్లాడకూడదు. ఏదైతే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఏదైతే దాంట్లో కలిసిందని చెప్పేసి వీళ్ళకి సిట్ వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే డైరెక్ట్ గా కొవ్వు కలిసింది దానికి పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి మేము వీళ్ళేమో దానికి తగిన రిపోర్ట్స్ ఉంటాయి అని చెప్పేసి కొన్ని సంస్థలు కొన్ని రిపోర్ట్లు దాంట్లో పొందుపరచలేదు. అందుకనే మళ్ళీ ఈరోజు ఇన్వెస్టిగేషన్ అనేది ప్రభుత్వం వేయడం జరిగింది.